నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కు స్వాగతం. ప్రస్తుతం జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఉన్నాం. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన 13వ ఆవిర్భావ దిన వేడుకలకు ముఖ్య అతిథిగా జనసేన శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మంగళగిరిలోని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ లో వీక్షించండి. మంగళగిరి బైపాస్ రోడ్డు తెనాలి ఫ్లైఓవర్ దగ్గర గల జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దిన వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి జనసేన శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ జనసేన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. జై జనసేన, జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. ఈ కార్యక్రమంలో ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, జనసేన ఎంటీఎంసీ అధ్యక్షుడు మురగపాటి వెంకట మారుతీరావు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ బేతపూడి విజయశేఖర్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు, జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సరే, ఎదగలదు. ఈ సందర్భంగా ఎంటీఎంసీ పరిధిలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. వీరిలో జంజనం వెంకట సాంబశివరావు, గుండా మధు, తిరువిజుల కిరణ్, దామర్ల నారాయణ, జొన్నాదుల క్రాంతి కుమార్, అవ్వారు కోటిరత్నం, పాగాల దుర్గారావు, రావెల లక్ష్మీ పవన్ తదితరులు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తిరువీధుల కిరణ్ గారు, దామర్ల నారాయణ గారు, అవ్వారు కోటిరత్నం గారు, పాగాల దుర్గారావు గారు, అలాగే జేఎస్ఆర్ గారి తరఫున వారితో పాటు వారి మిత్ర బృందం కూడా భవానీ గారు, పవన్ గారు, అభి గారు, అలాగే చిత్తూ గారు,
గ్రామం నుంచి ఎవరు లేరు, ఇదే ఫస్ట్ నేను. అలాగే ఆత్మకూరు గ్రామం నుంచి చీకటి రజనీ బాబు గారు. జిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జిల్లాలి తిరుమల శ్రీనివాసరావు నాయకత్వం. కొంచెం సార్ ఈ కెమెరా చూడండి సార్. రెడీ ఓకే సార్. అదే నాకు ముట్టి జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. మన 13వ ఆవిర్భావ సభ ఈ రోజున మంగళగిరిలో ఇలా నాయకులు, వీర మహిళలు, జన సైనికుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఏటా ఆవిర్భావ దినోత్సవం రోజున గతంలో మనం చూసాం, ఇప్పటం చేసాం, మచిలీపట్నం, పిఠాపురం, ఇలా ఏదో ఒక ప్రాంతంలో ఆవిర్భావ సభ జరిపేవాళ్ళం. ఈసారి కూడా పిఠాపురంలోనే జరపాలని నిర్ణయించిన వాతావరణ పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. వచ్చేవాళ్ళందరూ సభకు వచ్చేవాళ్ళు ఇబ్బంది పడతారేమో అన్న భయంతో పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు జరపాలని నిర్ణయించి ఒక పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లా కేంద్రాలు, నగర కార్పొరేషన్లు, మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో పతాక ఆవిష్కరణలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు, వైద్య వితరణ, ఆహార వితరణ, పర్యావరణానికి సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమం, పాదయాత్ర, ఇలా జనసేన సిద్ధాంతం ఏదైతే ప్రజలకు సేవ చేయాలి నిరంతరం అనే అంశం ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుల వారు ఈ రోజున గిరిజనుల మధ్య ఈ అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆయనకి గిరిజనులపై ఉన్న ప్రేమాభిమానాలను తెలియజేస్తుంది. గిరిజనులు తమకు ఏది అవసరం వచ్చినా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. వాళ్ళకి రోడ్లు కావాలన్నా, మంచినీరు కావాలన్నా, ఎలక్ట్రిసిటీ కావాలన్నా పవన్ కళ్యాణ్ గారికి వీడియో ద్వారా ఒక పిలుపు, ఒక విజ్ఞాపన చేస్తే తక్షణం ఆయన అది ఏర్పాటు చేస్తున్నారు. వారితో అటువంటి ఆనందాన్ని ఈ రోజున పంచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు పాడేరు వెళ్ళారు. అక్కడ గిరిజనులతో ఈ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు జరుపుకోవడం పాటు వారితో కలిపి ఒక 2 కిలోమీటర్ల పాటు పాదయాత్ర కూడా చేయనున్నారు. ఈ విధంగా ఈ ఏడాది భిన్నంగా ఈ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగస్వాములవుతున్న వీర మహిళలకు, జనసేనలకు, నాయకులందరికీ పేరు పేరున
కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ రోజున జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున మా మంగళగిరి నియోజకవర్గంలో మా జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారి పొలిటికల్ సలహాదారులు, అలాగే ఎమ్మెల్సీ, అలాగే ఈ గుంటూరు పార్లమెంటు అబ్జర్వర్గా నియమితులైనటువంటి మా గురువర్యులు గురు సమానులు శ్రీ పిడుగారి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ ఆఫీసులో ఈ రోజున జనసేన పార్టీ ఒక పుష్కర కాలం పోరాటం అయిన తర్వాత రెండో పుష్కరంగా అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజున ఒక మంచి సందర్భంగా మంగళగిరి నుంచి కూడా చాలా మంది ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు మేము జాయిన్ అవుతాం పార్టీలో అని చెప్పి ఈ రోజున ఇక్కడ మా ఎమ్మెల్సీ గారి సమక్షంలో జాయిన్ అవటం నిజంగా మాకు మరింత బలాన్ని ఇస్తా ఉంది. అలాగే ఈ రోజున మనం జనసేన పార్టీ ఎంత ఉజ్వలంగా ప్రకాశిస్తా ఉందంటే ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలు కులమతాలు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి ఈ రోజున ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు మేము కూడా తోడుంటామని చెప్పి ఈ రోజున పెద్ద ఎత్తున మంగళగిరిలో కూడా చాలా మంది పార్టీలో జాయిన్ అవటం మాకు చాలా మరింత బలాన్ని ఇచ్చారని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున ఈ క్రియాశీలక సభ్యత్వం కూడా మంగళగిరిలో దాదాపు 12,000 పైచీలకు ఈ రోజు అయినాయి. అలాగే మున్ముందు ఇంకా మా అబ్జర్వర్ గారికి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం, దాదాపు 20,000 పైచీలకు మంగళగిరి నుంచి కూడా తీసుకొస్తామని చెప్పి ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ మా వీర మహిళలు కానీ, మా మండలాధ్యక్షులు కానీ, అలాగే మా టౌన్ అధ్యక్షులు ఈ రోజున మరింత ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు. జనసేన పార్టీ మంగళగిరిలో చాలా దేనికంటే ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో నివాసం ఉండటం మా అదృష్టంగా భావిస్తూ మరింత మనం బలం ఇవ్వాలి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీన్ని ఎప్పుడు కూడా మాకు చేదోడు వాడుగా ఉంటూ మాకు తగిన సలహాలు ఇస్తూ శ్రీ ఎమ్మెల్సీ గారు పిడిగారి ప్రసాద్ గారు ఎప్పుడు కూడా మాకు వెన్నంటే ఉన్నారు. దానికి ప్రత్యేకంగా వారికి మా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఈ రోజున జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా మేము ప్రత్యేకంగా దేనికంటే ఈ రోజున జనసేన పార్టీ సభ్యత్వంలో జాయిన్ అయ్యి జనసేన పార్టీలో చేరటం అంటేనే ఒక ఆదర్శ భావాలు కలిగిన పార్టీ అని చెప్పి మనం దేనికంటే మీరు చాలా ఫీల్ అవుతా ఉన్నారు. ఈ రోజున దానికి అనుగుణంగానే మేమంతా కూడా క్రమశిక్షణతో పనిచేసి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు పిడిగారి ప్రసాద్ గారి సమక్షంలో గౌరవనీయులు మన అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. జనసేన పార్టీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయవంతంగా 13వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకి అందరికీ కూడా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపున, అలాగే మా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు పడిన కష్టాలకి నష్టాలకి ప్రతిఫలంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఘన విజయం కూటమి సాధించటం, అలాగే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి తనదైన శైలిలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలు, గిరిజన గ్రామాలకి రోడ్లైతే ఏంటి, విద్యుత్ లైట్ ఏంటి, ఇలాగా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రభుత్వంలో ముందడుగులు వేస్తూ సాగిపోతున్నారు. ఇదే దిశగా ఆయన మరింత విజయాలు మూటగట్టుకోవాలని మా పార్టీ శ్రేణులు అందరి తరపున కోరుకుంటూ, మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు తిరువేదుల కిరణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో నేను కూడా జనసేన కుటుంబీకుల్లో ఒకటిగా అవడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాతో పాటుగా మేము సుమారుగా 10 మంది వరకు కూడా ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అయ్యామండి. జనసేన పార్టీ ఆశయాలకు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా మేమందరం కూడా మంగళగిరిలో చిల్లపల్లి శ్రీను గారి నేతృత్వంలో మరింత కృషి చేసి మంగళగిరిలో జనసేన పార్టీని అట్లానే కూటమి మొత్తాన్ని కూడా మరింత బలోపేతం చేయడానికి, జనసేనని వివిధ విభాగాల్లో మొత్తం బలోపేతం చేయడానికి మా వంతు సహకారం మేము పూర్తిగా అందిస్తాం. ఈ విషయంలో చిల్లపల్లి శ్రీనివాస్ గారు మరియు నాతో పాటు ఉన్న మా టీం మొత్తం అందరూ కూడా ఎంతో కృషి చేస్తారని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ముందుగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి అందరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కూటమిలో భాగంగా జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థలు కానీ లోకేష్ గారు అందరిని కలుపుకొని
ముందుకెళ్తూ పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చిల్లపల్లి గారి ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటూ మంగళగిరి ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ పవన్. ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేన పార్టీలో జాయిన్ అవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్సీ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అవటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నాకు ముందు రానున్న రోజుల్లో ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నందుకు మాకు కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆయన ఆలోచన విధానాలకు నచ్చే మేము ఇందులో జాయిన్ అవడం జరిగింది. రానున్న రోజుల్లో మేము పవన్ కళ్యాణ్ గారితో కలిసి చిల్లపల్లి శ్రీనివాసరావు గారితో కలిసి ప్రజలకు సేవ చేసుకున్న ఆలోచనతో మేము పార్టీలో జాయిన్ అవడం జరిగింది. జనసేన నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ రూపొందించిన మా ఇంటి పెద్ద కొడుకు షార్ట్ ఫిల్మ్ను ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ లాంచ్ చేశారు. అలాగే జనసేన ఉద్యమగా రండి మున్ముందుకు అనే పాటను లాంఛనంగా ప్రారంభించారు. పెద్దది సార్. అలా కనపడండి. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన. అశోక్